హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు వాణీస్ వరల్డ్. ఈరోజైతే నేను పెసరపప్పుతో హల్వా చాలా చాలా ఈజీగా, ఫాస్ట్‌గా అయిపోతుంది. నైవేద్యాలకి ఈజీగా అప్పటికప్పుడే చేసి పెట్టేయచ్చు. రుచి మాత్రం అమోఘంగా ఉంటుంది. నోట్లో వేసుకుంటే ఇట్టే కరిగిపోతుంది. అంత రుచిగా బావుంటుంది. సో, చాలా ఫాస్ట్‌గా అయిపోయే రెసిపీల్లో ఈ పెసరపప్పు హల్వా ఒకటి. ఫస్ట్ వచ్చి పెసరపప్పు ఒక చిన్న కప్పుతో, మెజర్మెంట్ కప్ అయితే 1/2, అలాగే ఒక కాఫీ కప్ అంతా పెసరపప్పుని ఇలా మిక్సీలో వేసుకోవాలి. సో, దానిని రవ్వలాగా కానీ కొంచెం మెత్తగా అటు ఇటుగా వచ్చినా పర్లేదు, కొంచెం ఇలా అయితే పిండిలాగా చేసేసుకోవాలి. సో, దీనిని మనం మామూలుగా పప్పుగా ఉన్నప్పుడు దాన్ని ఉడకబెట్టి తీసి మెదిపి చేసే బదులు ఇలా చేసుకోవటం చాలా ఈజీ. సో, ముందుగా స్టవ్ వెలిగించి మిక్సీ వేసిన పిండిని ఇట్లా బాండీలో వేసి వేయించాలి. సో, లైట్‌గా వేయిస్తే సరిపోతుంది. ఒక 1 మినిట్, ఎక్కువ అవసరం లేదు. అవి వేగుతుండగానే 2 స్పూన్లు ఉప్మా రవ్వ అయితే వేసేసాను. సో, అది కూడా లైట్‌గా ఇలా వేయించేస్తే సరిపోతుంది. మరి రంగు మారే వరకు అవసరం లేదు. జస్ట్ పచ్చిదనం పోయేలాగా లైట్‌గా వేయిస్తే సరిపోతుంది. సో, సిమ్‌లో పెట్టుకొని మాత్రమే వేయించాలి. సో, ఇప్పుడైతే 1.5 గ్లాసు నేను వాటర్ అయితే వేసేసాను. సో, వేడిగా అవసరం లేదు. చల్లనీళ్ళే వేసేయచ్చు. అలా చూసుకుంటూ కలుపుతూ మరి కాస్త వేగిస్తూ ఉండాలన్నమాట. అడుగంటకుండా చూస్తూ ఉండాలి. ఎంత కావాలో అంత మాత్రం మధ్య మధ్యలో పోయొచ్చు. సో, ఇంకో గ్లాస్ వాటర్ అయితే మళ్ళీ వేసాను. ఎందుకంటే మనకు ఉడికినప్పుడు చక్కగా తెలుస్తుంది కాబట్టి ఇంకొంచెం వేసుకోవచ్చు. సో, మొత్తం 2.5 గ్లాస్ వాటర్ అయితే వేసి ఇట్లా మెల్లగా సిమ్‌లో తిప్పుతూనే ఉండాలి. ఒక్క నిమిషం వదిలినా అడుగంటిపోతుంది. సో, చక్కగా పచ్చిదనం పోయి పప్పు బాగా ఉడికినట్టుగా అలా ఈ పిండి కూడా ఉడకాలన్నమాట. సో, ఇప్పుడు ఉడికింది అనుకున్నప్పుడు మనం పక్కన ఉంచుకున్న ఆర్గానిక్ బెల్లాన్ని అయితే నేను ఆ కప్పు ఫుల్‌గా వేస్తున్నాను. సో, ఈ కప్పు ఫుల్‌గా వేస్తే సరిపోతుంది. సమానంగా సరిపోతుంది తీపి. సో, ఎప్పుడూ దీనినే వాడతాను. ప్రసాదాలకి మనకి ఈజీగా ఉంటుంది. వడకట్టే పని లేకుండా కాచి చల్లార్చి. సో, ఇలా అయితే మనకి ఫాస్ట్‌గా అయిపోతుంది. రాళ్ళు, ఇసుక లేకుండా కూడా బావుంటుంది. సో, ఇది పచ్చిదనం పోయే వరకు బాగా దగ్గరుండి సిమ్‌లో మాత్రమే తిప్పుతూ ఉండాలి. సో, ఇది 2 నిమిషాలు వేగాక పచ్చి కొబ్బరి కానీ, ఎండు కొబ్బరి కానీ చక్కగా తురిమేసి లేదా మిక్సీలో వేసినా కూడా ఇలా ఒక 2 స్పూన్లు అయితే వేసేసేయచ్చు. సో, పచ్చి కొబ్బరి కానీ, ఎండు కొబ్బరి కానీ వేయటం వల్ల ఫ్లేవర్ కానీ, టేస్ట్ కానీ చాలా బాగుంటుందన్నమాట. సో, ఇది కూడా అడుగంటకుండా ఇంకొక నిమిషం బాగా ఇలా కలిపేయాలి. సో, ఇలా కలుపుతూ ఉండగానే మనం నెయ్యి ఒక హాఫ్ కప్ అనమాట, ఇది కూడా వేసేయాలి. సో, నెయ్యి ఉంటేనే హల్వా టేస్ట్ బాగుంటుంది. ఈ మాత్రం నెయ్యి ఉంటేనే మనకి ఈ స్ట్రక్చర్ బాగుంటుందన్నమాట హల్వా. సో, చాలా చాలా టేస్టీగా, రుచిగా చాలా బాగుంటుంది. ఈ హల్వా ఒక్కసారి కాదు, ఎన్నిసార్లైనా చేసుకు తినచ్చు. పెసరపప్పు అంత మంచిది. ఈజీ డైజెస్ట్ అనమాట. సో, ఈ నెయ్యిని పీల్చుకునే వరకు దగ్గరుండి అలా గరిటెతో తిప్పుతూనే ఉండాలి. సో, ఫ్లేమ్ మాత్రం ఎప్పుడు సిమ్‌లోనే పెట్టుకోవాలి. ఈ హల్వా 10-15 నిమిషాల్లో మనకి పూర్తి అయిపోతుంది. సో, ఇది ప్రసాదాలుగా, నైవేద్యంగా ఎప్పుడు చేసుకున్నా కూడా ఫాస్ట్‌గా అయిపోతుంది. చక్కగా అప్పటికప్పుడే తినేసేయచ్చు కూడా. టేస్ట్ చాలా బాగుంటుంది. సో, ఇందులో ఫైబర్ అధికంగా ఉంటుంది పెసరపప్పులో. చాలా హెల్తీ అయిన ఈ హల్వా చక్కగా ఎప్పుడైనా కూడా పిల్లలకి కూడా స్వీట్ లాగా చేసి పెట్టచ్చు. సో, అది పక్కన పెట్టుకున్నాక దగ్గర పడింది కదా, ఇప్పుడు దించాక ఒక పావు టీ స్పూను మనం యాలకుల పొడి, అట్లాగే వేయించి పెట్టుకున్న జీడిపప్పు, కిస్మిస్ కూడా వేసి ఒక నిమిషం అలా ఉంచితే బాగా సెట్ అవుతుంది. సో, ఇది స్ట్రక్చర్ చక్కగా వచ్చింది. యమ్మీ యమ్మీగా, టేస్టీగా, నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా అంత బాగుంటుంది రుచి. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది పెసరపప్పు కాబట్టి. సో,
డైట్ చేసేవాళ్ళు మాత్రం హల్వాలు చాలా తక్కువ తినాలి, తీసుకోకపోవడం మంచిది. సో చూసారా ఎంత టేస్టీగా, ఎంత యమ్మీగా తయారైపోయిందో. సో ఇప్పుడే చేసేసి ఒక్కసారి తిని చూడండి, ఎంత బాగుంటుంది. సో ఇది చాలా చాలా ఫేమస్ అయిన హల్వా.